దేశంలో గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ వనపర్తి అంబేద్కర్ చౌక్ లో సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్ కు దండ వేసి కట్టెల పొయ్యిపై వంట చేసి వినూత్న నిరసన తెలిపారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా పెద్దపెట్టు నినాదాలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం పేరుతో వంట గ్యాస్ సిలిండర్ ధరను ₹60, వాణిజ్య సిలిండర్ ధరను 115కు పెంచడం బీజేపీ నరేంద్ర మోదీ పాలనా వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. అయితే సిపిఐ పట్టణ స్థాయి కార్యదర్శి గోపాలకృష్ణ, అధ్యక్షురాలు కళావతమ్మ, కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, NFIW పట్న కన్వీనర్ జయమ్మ విమర్శించారు. ట్రంప్ తనకు దోస్తునని గొప్పలు చెబుతున్న నరేంద్ర మోదీ ఎందుకు యుద్ధాన్ని నివారించడం లేదని, గ్యాస్ ధరలను ఎందుకు పెంచుతున్నారని విమర్శించారు. NFIW జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు. ప్రపంచంలో శాంతి నెలకొల్లాలని సిపిఐ పార్టీగా, కమ్యూనిస్టు పార్టీలుగా ఎన్నోసార్లు విన్నవించుకుంటున్నా కూడా ఈ యొక్క అసమర్థ పాలకులు అందరూ కూడా వారి వారి యొక్క ఆధిపత్యం కోసం ప్రపంచాన్ని మొత్తాన్ని నేనే శాసించాలనేటువంటి సామ్రాజ్యవాదంతో ఊగిపోతున్నటువంటి ఈ యొక్క మోడీ, ట్రంప్ ఇద్దరు దోస్తులని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క యుద్ధోన్మాదంతో ప్రపంచంలో ఎక్కడ శాంతి లేకుండా ప్రపంచ దేశాలను, చిన్న చిన్న దేశాలను మొత్తాన్ని ఆక్రమించి చిన్న దేశాల యొక్క ఆదాయాన్ని మొత్తాన్ని కొల్లగొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ట్రంప్ చేతిలో కీలు బొమ్మలుగా ఆడుతున్నటువంటి ఇజ్రాయిల్ తదితర దేశాలన్నీ కూడా యుద్ధకాంక్షతోన ప్రపంచ దేశాలతో ఏ దేశము ఆదాయ పరంగా కొంచెం బలపడుతున్నాయో వాటి మీద యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళ దగ్గర దోచుకుపోయేటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. వాళ్లకు, అలాంటి వ్యక్తులకు ఒత్తాసు పలుకుతున్నటువంటి ఈ మోడీ ముందు చూపు లేకుండా గ్యాస్ సిలిండర్లను కూడా నిల్వ ఉంచుకోకుండా ఒక కనీసము 6 నెలల నుంచి సంవత్సరం వరకు సరిపడే గ్యాస్లు నిల్వ ఉంచుకునేటువంటి ఈ యొక్క దేశ పరిస్థితి. అలాంటిది వారం 10 రోజుల నుంచి యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో కొన్ని మన దేశానికి రావాల్సినటువంటి గ్యాస్, ముడి చమురు మొత్తము కూడా ఆ నౌకలను నిలిపివేయడం ద్వారా, ధ్వంసం చేయడం ద్వారా మన యొక్క దేశానికి రావాల్సినటువంటి ముడి చమురు, ఆయిల్ మొత్తం కూడా నిలిచిపోయింది. అయితే నిలిచిపోయిందని చెప్పి యుద్ధానికి సాగు చెప్పి గ్యాస్ సిలిండర్ ధరను అమాంతంగా ఇప్పుడు దీపం పథకం కింద వంటింట్లో వాడేటువంటి చిన్న సిలిండర్లను మొత్తాన్ని కూడా ₹50 చొప్పున, అదేవిధంగా వాణిజ్య సిలిండర్లను ₹115కు పెంచి ఈరోజు గ్యాస్ కొరత, వారం తిరగక ముందుకే మళ్ళా గ్యాస్ కొరతతోన ఎవరికి గ్యాస్ దొరికేటువంటి పరిస్థితి లేక దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్లు బంద్ కావడం వల్ల అనేక కంపెనీలు, గ్లాస్ కంపెనీలు కానీ, గ్యాస్ తో నడిచేటువంటి కంపెనీలు కానీ, అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి ఎరువుల తయారీలో కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఉపయోగపడతాయంట. వాటిని కానీ, ఈ హోటల్స్ కానీ, ఈ విధంగా నడుస్తున్నటువంటి గ్యాస్ మీద ఆధారపడి నడిచేటువంటి అన్ని కూడా ఈరోజు ఆగిపోయినాయి. వీటిని చూసుకుంటూ ఈ యొక్క మోడీ, అయ్యా నేను ఛాయ్ చేసుకుంటా ప్రధాని అయినా